భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవి, తమరిక పారిజాత వృక్షాన్ని తమ యజ్ఞం సఫలం కావాలని ఆశీర్వదించమనండి. ఓ కల్పతరువు నందన, వృక్షరాజమా, దివ్య పారిజాతమా, దేవి సత్యభామ, తమ ఛాయలో ఈ దివ్యవ్రతం కొరకు యజ్ఞాన్ననుసరించాలనే దీక్షలో ఉన్నారు. ఇది పూర్తయితే ఒక స్త్రీకి తన అంతిమ శ్వాస వరకు తన భర్త యొక్క సంపూర్ణ ప్రేమ ప్రాప్తిస్తుంది. కనుక తమరు ప్రసన్నులై తమ సంరక్షణలో ఈ యజ్ఞానుష్ఠానాన్ని గావించడానికి అనుజ్ఞనివ్వండి. వీరికి తమ మనోవాంఛితం సిద్ధించాలని ఆశీర్వదించండి. దేవి, వృక్షరాజం తమ ప్రార్థనను స్వీకరించి తమరు యజ్ఞాన్ని గావించడానికి అనుజ్ఞనిచ్చారు. తమకు ఫలితం సిద్ధించాలని కూడా ఆశీర్వదించారు. తమరిక వ్రతాన్ని ప్రారంభించండి. దేవి, ఈ యజ్ఞ విధానాన్ని అనుసరించి ప్రారంభించే సమయంలో ఏదైనా దానం చేయవలసి ఉంటుంది. దానమా? అవును. సెలవేయండి. ఏం దానం చేయాలో, ఎంత దానం చేయాలో? ఎంత దానం చేయాలన్నది సమస్య కాదు దేవి. దానం యొక్క మహత్యం గాని, దానం యొక్క మూల్యం గాని బరువుతో తూకం వెయ్యకూడదు, విలువతో తూకం వెయ్యాలి. అంటే? నారాయణ నారాయణ అంటే దీని అర్థం మర్త్యలోకం వాస్తవానికి కర్మలోకం. ఇక్కడ కర్మలు చేసి ఈ విధంగా యజ్ఞాలు వ్రతాలు చేయడం వలన ఆ కర్మల నుండి ముక్తి లభిస్తుంది. అంతేకాదు పుణ్యం కూడా. మరి ఇక్కడ ప్రతిఫలం ఇవ్వకుండా ఏమీనూ లభించదు. కాబట్టి దేవి, ముక్తి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానం చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మానవుడు ఇలాంటి వ్రతాలు యజ్ఞానుష్ఠానాలు అనుసరించడం ద్వారా ప్రతిఫలాన్ని అధికంగా ఆశిస్తూ ఉంటాడు. కనుక అతడు ఏదో ఒక రూపేణ ప్రతిఫలానికి సమవిలువ గల దాన్ని దానంగా ఇవ్వవలసి ఉంటుంది. దానం అంటే ఇదే భావం.
చెప్పండి, మేము మా మనోసిద్ధి కోసం ఏం దానం చేయవలసి ఉంటుంది? వజ్ర వైడూర్యాలా, స్వర్ణమా, ఆభరణాలా? ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా మేం దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పుణ్యక వ్రతం సిద్ధించాలంటే దానం చేయడంలో కూడా ఒక విధానం ఉంది. ఏ వస్తువైతే తమకు మిక్కిలి ప్రియమైనదో దాన్ని దానం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అయితే ఈ లోకంలో తమకు వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, స్వర్ణం ఇవే అత్యంత ప్రియమైనవా? కాదు. అయితే మరి తమకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఏమిటి? అత్యంత ప్రియమైనదా? అత్యంత ప్రియమైనది. ఆలోచించండి, ఏమిటి? ఎవరు ఎవరు దేవి తమకు అత్యంత ప్రియమైన వారు? మాకీ లోకంలో అత్యంత ప్రియమైన వారు ఒకరే ఒకరు. ఎవరు ఎవరు? మా పతిదేవులు, ద్వారకాధీశులు. నారాయణ నారాయణ, ఈ మాత్రం చాలు, చక్కగా వచించారు దేవి. తమరు మాకు ద్వారకాధీశుల్ని దానం చేయవలసిందే. స్వీకరించండి, దానానికి సంసిద్ధులు కండి. వారినే దానం చేయాలా? దేవర్షి, తమరేమంటున్నారు? మేము ఈ వ్రతాన్ని ఎందుకు తలపెట్టాం? వారి నుండి మాకు అధిక ప్రేమ లభించాలని కదా. కానీ వారినే దానంగా ఇచ్చివేస్తే మేము వారి ప్రేమను ఎలా పొందగలం? ఇది ఏ విధమైన నీతి? ఇది దానం యొక్క నీతి కాదు దేవి, మర్త్యలోకపు రీతి. ఒక మానవుడు దేన్నైనా పొందాలని ఆశిస్తే అంతకంటే అధికమైన దాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇదే కర్మలోకం యొక్క విధానం. ఇది ఎక్కడి విధానం మహర్షి? ఎవరి కోసమైతే వ్రతం చేస్తున్నామో వారినే దానం చేయమంటున్నారే. మునివర్య, వారికి బదులుగా వేరే వస్తువు దానం చేయకూడదా? దీనికి మరో దారే లేదా? ఒకే ఒక దారుంది. ఏమిటది? చూడండి, దానం తమ తమ సౌకర్యాన్ని బట్టి ఇవ్వవచ్చు. అంతేకాదు, బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన వస్తువుని మళ్లీ వెలకట్టి తిరిగి తీసుకోవచ్చు. అంటే ఏముంది దేవి, బ్రాహ్మణుడు ఆ వస్తువుకి ఎంత వెల చెబుతాడో ఆ వెలను తమరు చెల్లించి ఆ వస్తువును తిరిగి పొందవచ్చు. నిజంగానా? అలా చేయవచ్చా? నారాయణ, ఇది వ్యాపారంలో విధానం దేవి. బ్రాహ్మణుడు ఒప్పుకుంటే వెలను చెల్లించి వస్తువును తీసుకోవచ్చు. ఆ విధంగానే చేద్దాం. దీనికి అంగీకరిస్తే త్వరగా దానానికి సంసిద్ధులు కండి. అనుష్ఠానపు మంగళ గడియలు పూర్తిగా వస్తున్నాయి దేవి. జలాన్ని తీసుకోండి, తీసుకోండి, ఆలస్యం చేయకండి. వచించండి, మా సౌభాగ్యవ్రత సిద్ధి కొరకు ద్వారకాధీశుల పత్నినైన సత్యభామను మా పురోహితులైన బ్రహ్మపుత్ర నారదుల వారికి నా పతిదేవులను దానం చేస్తున్నాను. ఇప్పుడు ఈ జలాన్ని ద్వారకాధీశుల మీద చల్లండి. నారాయణ నారాయణ. ద్వారకాధీశ, ఇక్కడ నుంచి నీ ఏం చేస్తున్నట్టో? నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆజ్ఞాపించండి స్వామి. స్వామి, మాకు బాగా ఆకలవుతోంది. ఆలస్యం చేయకుండా వంటశాలలోనికి వెళ్ళి భోజనానికి సన్నాహాలు చేయి. చూడు, మాకు పచ్చడంటే మహా ఇష్టం కనుక నీవు స్వహస్తాలతో మా కొరకు బ్రహ్మాండమైన పచ్చడి తయారు చేయాలి. రా, నీ వంట రుచి మాకు చూపించు.
ఆజ్ఞ స్వామి.